యూట్యూబర్ రావణ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన వైఎస్ఆర్సీపీ నేత ఇంద్రసేన నాయుడుకు కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించారు. సో కొద్దిసేపు విచారించారు. అండ్ రావణ్కు ఇంద్రసేనకు ఉన్న పరిచయాలపై ఇద్దరిని కూడా సపరేట్గా ఆరా తీశారు. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్తో వైసీపీకి ఉన్న సంబంధాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీరి సంబంధాలను గుట్టురట్టు చేసే దిశగా విచారణ సాగుతోంది. ఇప్పటికే సేకరించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆల్మోస్ట్ శనివారం బెంగళూరు వెళ్లారు. ఆదివారం విచారణకు రమ్మని ఇటు గమన అండ్ ఇంద్రసేనలకు నోటీసులు ఇచ్చారు. గమన వచ్చింది అండ్ ఇంద్రసేన కూడా వచ్చారు. ఆ రోజే వచ్చినప్పటికీ ఆదివారం సాయంత్రం విచారణకు వచ్చారు. సో మహిళలను సాయంత్రం 6 గంటల తర్వాత విచారించకూడదన్న నిబంధనల కారణంగా ఆమెను అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఇంద్రసేనను మాత్రం కొద్దిసేపు విచారించారు. తిరిగి వీరిని సోమవారం ఉదయం మళ్ళీ రమ్మని చెప్పారు. సో ఈరోజు ఆల్రెడీ వాళ్ళ విచారణ జరిగింది. అండ్ గమన ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది. గత వారం ఇదే ఫ్లాట్లో గన్నవరం పోలీసులు సోదాలు చేశారు. రావణ్ సతీమణి సమక్షంలో తనిఖీలు చేసి పలు డిజిటల్ పరికరాలను, ఇంకా కొన్ని హార్డ్ డిస్క్లను అండ్ కొన్ని పెన్ డ్రైవ్ని, వాళ్ళు కొన్ని చిప్స్ని కూడా పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది ఫారెన్సిక్ ల్యాబ్కి. సో అదే సమయంలో ఇంద్రసేన నాయుడిని గన్నవరం పోలీసులు ఆ రోజు ఆదివారం రాత్రి కొద్దిసేపు విచారించారు. అండ్ మీ కార్యాలయాన్ని రావణ్ గమనకు ఎందుకు లీజుకి ఇచ్చారా, లేదంటే అద్దెకిచ్చారా, అండ్ దాంట్లో వీడియోలు చేయడం కోసం రావణ్ని చూడటం, వీటన్నిటి వెనక ఉంది ఎవరు, వైఎస్ఆర్సీపీ హస్తం ఉందా, ఛానల్ నిర్వహణలో గమన పాత్ర ఏంటి అసలు, అండ్ స్క్రిప్ట్ ఎవరు సిద్ధం చేస్తారు, అసలు పార్టీలో ఎవరి ఆదేశాల మేరకు ఛానల్ ఇచ్చారు, అండ్ మీకు రావణ్కు గమనకు ఉన్న సంబంధం ఏంటి లాంటి ప్రశ్నలను ఆయన అడిగారు ఇంద్రసేన నాయుడిని. సో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని అండ్ కొన్నింటికి దొంగ తిరుగుడు జవాబులు కూడా చెప్పినట్టు సమాచారం. సో ఇక యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అకృత్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు అతని ఫోన్ డేటాలో కీలక ఆధారాలను గుర్తించారు. ఇటు పోలీస్ విచారణలో అతని ఫోన్ చెక్ చేస్తున్నప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్ నివేదికతో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రావణ్ అమాయక యువతులను లైంగికంగా వేధించినట్లు, అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సో డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితులను గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఈ కోణంలోనూ అంటే ప్యారల్గా ఈ యొక్క ఎంక్వైరీ కొనసాగుతోంది. నిందితుడు ఏదైతే బచ్చలకూరి జోసెఫ్ ఫోన్ డేటాపై కాకినాడ జిల్లా పోలీసులు లోతైన విచారణ చేపడుతున్నారు.